సో ఇవాళ మనం 'జేజేకే సీజన్ 3 ఎపిసోడ్ 1' అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. ఐ నో దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారని నాకు తెలుసు. సరే ఇక లేట్ చేయకుండా మనం దీని ఎపిసోడ్ 1 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనం యూజీని అయితే చూస్తాం. తన్ని ఒక మోన్స్టర్ వెతుకుతూ ఉంటుంది. ఇక ఈ మోన్స్టర్ నుంచి మరుడేమో చాక్లెట్ తింటూ చాలా ఈజీగా తప్పించుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక ఇదే మూమెంట్‌లో ఆ కర్స్ అనేది యూజీని ఒక బిల్డింగ్‌లోకి అయితే విసిరేస్తుంది. ఇక వెంటనే వచ్చి తను యూజీని చంపడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ ఇదేంటో ఈ కర్స్ యూజీని చంపేలోపే దాన్ని ఎవరో చంపేస్తారు. ఇంకా ఇక్కడ ఏం జరిగిందో యూజీ కూడా అసలు ఏమీ అర్థం కాదు. ఇక కళ్ళు తెరిచి చూస్తే యూజీ ముంగట యూటాన్ అయితే ఉంటాడు. సో ఇంత ముందు సీజన్ లో మనం చూస్తాం కదా, యూటాకి ఆర్డర్స్ వస్తాయి యూజీని చంపమని. ఇక ప్రెసెంట్ లో చూసుకుంటే యూజీ అయితే యూటా సోడ్ ముందు అయితే ఉంటాడు. ఇక దీని తర్వాత మనం ఒక పాస్ సీన్ అయితే చూస్తాం. దీంట్లో జెనిన్ క్లాన్ కి సంబంధించి నెక్స్ట్ హెడ్ ఎవరనే దాని గురించి ఒక మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, ఇంతకు ముందు జెనిన్ క్లాన్ కి హెడ్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయాడు. సరే ఇక మనం ఇదే క్లాన్ లో నోయా జెనిన్ అనే అతను అయితే చూస్తాం. ఇక ఇతను వచ్చేసి స్పెషల్ గ్రేడ్ 1 కి సంబంధించిన సోసరర్. సరే ఇప్పుడు ఇక్కడ నోయాని చూసి మిగిలిన వాళ్ళు అంటూ ఉంటారు, నువ్వు చాలా లేట్ గా వచ్చావు. దీనిపై నోయా చెప్తాడు, నేను లేట్ గా వస్తే ఏంటి, జెనిన్ క్లాన్ కి సంబంధించినంత వరకు నెక్స్ట్ హెడ్ ని నేనే కదా. ఇక ఈ మాట వినగానే మిగతా వాళ్ళిద్దరు నోయా తోటి అయితే గొడవ పడతారు. ఇక వీళ్ళు ముగ్గురు ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి ఒక అతను అయితే వస్తాడు. ఇప్పుడు తను అంటాడు, మీకు అందరికి తెలిసిందే జెనిన్ క్లాన్ కి సంబంధించిన హెడ్ నవోబితో చనిపోయాడు. ఇంకా తను చనిపోయే ముందు నాకు ఒక లెటర్ ఇచ్చాడు. దాంట్లో భాగంగా నోయాని జెనిన్ క్లాన్ కి సంబంధించిన నెక్స్ట్ హెడ్ గా చేయమని చెప్పాడు. ఇంకా జెనిన్ క్లాన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇంకా కస్ టూల్స్ ఏవైతే జుజుక్సు హైలో ఉన్నాయో అవన్నిటి మీద నోయాకి హక్కు ఉంటుంది. ఇంకా ఒకవేళ ఏదైనా కారణాల వల్ల గోజో సాతురు గనక చనిపోయాడంటే తోజీ ఫుషిగిరో కోరిక మేరకు మెగుమిని ఈ క్లాన్ కి హెడ్ ని చేస్తాం. ఇక ఈ మాట వినగానే నోయాకైతే చాలా కోపం వస్తుంది. ఇక తను మెగుమిని చంపడానికి అయితే డిసైడ్ అవుతాడు. ఎందుకంటే తను మెగుమిని చంపేశాడంటే జెనిన్ క్లాన్ కి సంబంధించిన పూర్తి పవర్ నోయా దగ్గరనే ఉంటుంది. ఇంకా నోయాకి అదే కావాలి. సరే ఇక ఇంకో వైపు మనం యూజిన్ అయితే చూస్తాం. తను ఇక్కడ షిబుయాలో జరిగిన దాని గురించి ఆలోచించి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తిను ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి చోజోన్ అయితే వస్తాడు. ఇక్కడ చోజో అడుగుతాడు, నువ్వు ఎలా ఉన్నావు, నీ ఇంజురీస్ అన్ని నార్మల్ అయ్యాయా. ఇది విని యూజీ అంటాడు, నేను బాగానే ఉన్నాను, ఇదంతా సుకునా వల్ల కావచ్చు. ఇంకా నేను ఫీల్ అవుతున్నాను, సుకునా ఎనర్జీ రోజు రోజు పెరుగుతూ ఉంది. ఇప్పుడు చోజో అంటాడు, నువ్వు మళ్ళీ జుజుక్సు హైకి వెళ్ళిపో. ఇది విని యూజీ అంటాడు, నేను వెళ్ళలేను, ఎందుకంటే సుకునా మెగుమి విషయంలో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా తను నా కళ్ళ ముందే చాలా అమాయకుల్ని చంపేశాడు, నేను దాన్ని అస్సలు మర్చిపోలేను. ఇంకా అది కాకుండా నేను నీ బ్రదర్స్ ని కూడా చంపేశాను. ఇది విని చోజో అంటాడు, అది నువ్వు తెలియక చేశావు, దీనికి వాళ్ళు నిన్ను క్షమిస్తారు, ఎందుకంటే మనం అన్నదమ్ములం కాబట్టి. ఇక ఇప్పుడు యూజీ అంటాడు, పద, బయట చాలా కర్స్ స్పిరిట్స్ ఉన్నాయి, మనం వాటిని ఫినిష్ చేద్దాం. ఇక దీని తర్వాత చోజో ఇంకా యూజీ కలిసి చాలా కర్స్ స్పిరిట్స్ అయితే చంపేస్తూ ఉంటారు. ఇక్కడ యూజీ తన నార్మల్ పంచ్ తో చాలా కర్స్ స్పిరిట్స్ అయితే చంపేస్తూ ఉంటాడు. ఇక ఇంకో వైపు ఏమో చోజో తన బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ ని యూజ్ చేసి చాలా కర్సెస్ ని చంపుతూ ఉంటాడు. ఇక తను ఇలాగే ఉన్న మూమెంట్ లో ఒక పెద్ద కర్స్ అయితే చోజో మీకైతే అటాక్ చేస్తుంది. ఇక దీన్ని నోటీస్ చేసి యూజీ వెంటనే వచ్చి ఆ కర్స్ ని తన ఒకే పంచ్ లో చంపేస్తాడు. ఇక యూజీ ఇలా చేయడం చూసి చోజో మనసులో అనుకుంటాడు, యూజీకి తన కర్స్ ఎనర్జీ మీద కంట్రోల్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది, నిజంగా తన ఒక డీమన్ గాడ్. ఇప్పుడు ఇక్కడ చోజీ అంటూ ఉంటాడు, నువ్వు నా చిన్న తమ్ముడు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇది విని యూజీ అంటాడు, నువ్వు నన్ను ఎన్నిసార్లు ఇలా అంటావు. ఇది విని చోజీ అంటాడు, నువ్వు నా తమ్ముడివి కాబట్టి నిన్ను అలాగే పిలుస్తాను. సరే ఇక వీళ్ళిద్దరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో నవ్య అయితే ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు ఇక్కడ నవ్య అంటాడు, చూస్తుంటే మెగుమి ఇక్కడికి ఇంకా రాలేదనుకుంటా. అది సరే కానీ మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి పారిపోరా. ఇది విని యూజీ అంటాడు, మేమెందుకు పారిపోవాలి. ఇప్పుడు నవ్య అంటాడు, గోజో లేడు కాబట్టి మాకందరికి నిన్ను చంపేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఇంకా నిజం చెప్పాలంటే నువ్వు చనిపోయినా చనిపోకపోయినా నాకు అవసరం లేదు, నాకు కేవలం మెగుమిని చంపాలని ఉంది. ఇంకా మెగుమి నిన్ను వెతుకుతున్నాడంటక, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక తను సడన్ గా యూజీ దగ్గరకు వచ్చి యూజీ మీకైతే అటాక్ చేస్తాడు. ఇక దీన్ని చూసి చోజో కూడా వెంటనే తన మీకైతే అటాక్ చేస్తాడు. ఇంకా ఇక్కడ మనం నావ్యాని చూస్తే తను చాలా సింపుల్ గా చోజో తోటి అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు, అది కూడా తన హెయిర్ ని సరి చేసుకుంటూ. ఇప్పుడు వీళ్ళిద్దరూ నావ్యా స్పిన్ ని అర్థం చేసుకుని వీళ్ళిద్దరు కలిసి నావ్యా తోటి అయితే ఫైట్ చేస్తారు. ఇక దీన్ని చూసి నావ్యా అంటాడు, నేను అనుకున్న దానికంటే మీరు బలంగానే ఉన్నారు. ఇక వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఇలాగే ఉన్న మూమెంట్ లో ఒక పవర్ఫుల్ ప్రెజెన్స్ ని అయితే ఫీల్ అవుతారు. ఇంకా ఈ ప్రెజెన్స్ ని ఫీల్ అయ్యి యూజీ ఆలోచిస్తూ ఉంటాడు, గోజో సెన్సే ఇక్కడికి వచ్చాడా. ఇక వీళ్ళు ముగ్గురు ఇటు అటు చూస్తే వీళ్ళకి తెలుస్తుంది ఇక్కడికి వచ్చింది గోజో కాదు యూతా అని. ఇప్పుడు యూతా అక్కడి నుంచి ఒక చిన్న జంప్ చేయగానే అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం అయితే విరిగిపోతుంది. ఇక ఇప్పుడు యూతా వీళ్ళ ముగ్గురిని చంపడానికి అయితే డిసైడ్ అవుతాడు. దీన్ని చూసి నవ్య అంటాడు, నువ్వు యూతావే కదా, ఆగాగు, నీకు యూజీని చంపమని ఆర్డర్స్ వచ్చాయి కదా. ఇంకా నిజం చెప్పాలంటే నేను కూడా నీ వైపే. ఇక యూటా అనే మాట వినగానే యూజీ గుర్తుకొస్తుంది, ఒకసారి మెగుమి నాకు చెప్పాడు, యూటా స్పెషల్ గ్రేడ్ కి సంబంధించిన సోసరర్ సేమ్ గోజో లాగా
లాగానే. ఇప్పుడు యూతా అంటాడు నువ్వెవరు? దీనిపై నవ్య చెప్తాడు నా పేరు నవ్య జెనిన్. నాకు కూడా నీలాగే యూజిని చంపమని ఆర్డర్స్ వచ్చాయి. ఇంకా నవ్య యూతాతో అయితే ఒక డీల్ అయితే చేసుకుంటాడు. తనంటాడు నువ్వు యూజిని చంపడానికి నేను చోజోని ఇక్కడే ఆపుంచుతా. దానికి బదులుగా నువ్వు యూజిని చంపాక ఈ విషయం బాస్ కి వెంటనే చెప్పకు. ఎందుకంటే నేను యూజిని యూజ్ చేసుకుని మెగుమిని పట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇక ఈ మాట విని యూతాన్ అయితే ఈ డీల్ కి అయితే ఒప్పుకుంటాడు. ఇక ఇది విని చోజో యూజితో అంటాడు నువ్వు వెంటనే ఇక్కడి పారిపో. ఇక తను చెప్పినట్టే యూజి కూడా వెంటనే ఇక్కడి పారిపోతూ ఉంటాడు. కానీ మనం చూసుకోగానే యూతా వెంటనే యూజి దగ్గరికి అయితే వచ్చేస్తాడు. ఇక యూతా స్పీడ్ ని చూసి యూజి అయితే షాక్ లో ఉంటాడు. ఇంకా ఇక్కడ చోజోనేమో నవ్య మీదకి తన బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ ని యూజ్ చేస్తూ ఉంటాడు. ఇక ఈ అటాక్ నుంచి నవ్యనేమో చాలా ఈజీగా తప్పించుకుంటాడు. తనంటాడు నువ్వు యూజ్ చేసేది బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ కదా, ఇది చార్జ్ అవ్వడంలో చాలా టైం పడుతుంది, అంతలోపు నేను ఫినిష్ చేస్తాను. ఇది విని చోజో అంటాడు ఒకసారి నీ గురించి ఆలోచించుకో, నువ్వు మా తమ్ముని కొట్టి కంచి ఈజీగా వెళ్ళిపోతానని అనుకుంటున్నావా? ఇక కథ మళ్ళీ ప్రెసెంట్ లోకి అయితే వస్తుంది. ఇక్కడ యూజీ యూతా చేసే అటాక్ నుంచి చాలా ఈజీగా అయితే తప్పించుకుంటాడు. ఇక దీన్ని చూసి యూతా వెంటనే యూజీ మీదకి నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా యూజీ ఏమో తప్పించుకుంటూ ఉంటాడు. ఇలాగే వీళ్ళిద్దరూ బయటకి అయితే వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ యూజీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇతని దగ్గర అసలు పవరే లేదు కానీ కాస్ ఎనర్జీ చాలా ఉంది, అందుకే తను తన పవర్ కోసం కాస్ ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నాడు. ఇతను నిజంగా నాకు ఆపోజిట్ గా ఉన్నాడు. ఇప్పుడు యూతా అంటాడు నీకు అర్థమైంది అనుకుంటా, నా దగ్గర గోజో కంటే చాలా ఎక్కువ కాస్ ఎనర్జీ ఉంది, కానీ గోజో దగ్గర 6 ఐస్ ఉన్నాయి, అందుకే తను ఎప్పుడైనా ఏదైనా టెక్నిక్ ని యూజ్ చేస్తే తన పవర్ అస్సలు అయిపోదు, అందుకే వారు నెంబర్ 1. ఇంకా నా కాస్ ఎనర్జీ ఎప్పుడైనా అయిపోవచ్చు కానీ గోజో సెన్సేది ఎప్పటికీ అయిపోదు. ఇక ఇప్పుడు యూతా మళ్ళీ యూజీ మీకు అయితే అటాక్ చేస్తాడు. ఇంకా ఇక్కడ యూజీకి ఏమో అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ యూతా యూజీ మీదకి ఎప్పుడు ఎలా అటాక్ చేస్తాడో తెలియదు. ఇంకా తను చేసే ప్రతి అటాక్ యూజీని చంపేయగలదు. సరే వీళ్ళిద్దరూ ఇలాగే ఫైట్ చేస్తూ యూజీ ఒక కార్ లో నుంచి ఒక నైఫ్ ని అయితే తీసుకుంటాడు. ఇక ఇప్పుడే యూజీకి గోజో చెప్పిన మాట అయితే గుర్తుకొస్తుంది. తను అంటాడు కొన్ని సోర్సరర్స్ వెపన్స్ ని కూడా యూజ్ చేస్తారు, కానీ దానికోసం నువ్వు నీ ఎనర్జీని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రెసెంట్ లో యూజీ తన దగ్గర ఉన్న నైఫ్ ని యూజ్ చేసి యూతా యొక్క కటానాని అయితే ఆపేస్తాడు. దీన్ని చూసి యూతా అంటాడు నువ్వు నా కటానా మీద బాగా ఫోకస్ చేసినట్టున్నావు. ఇక తను సడన్ గా యూజీ మీదకి తన లెగ్ తోటి అయితే అటాక్ చేస్తాడు. ఇక దీన్ని చూసి యూజీ వెంటనే యూతా యొక్క కటానాని అయితే విరగొడతాడు. దీన్ని చూసి యూతా కూడా షాక్ లో ఉంటాడు. ఇప్పుడు యూజీ ఆలోచిస్తూ ఉంటాడు వెపన్ లేకుండా యూతా తోటి ఇప్పుడు కొంచెం ఈజీగానే ఫైట్ చేయొచ్చు. ఇప్పుడు తను పరిగెత్తుకుంటా యూతా మీకైతే అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. ఇక తిను ఇలాగే వెళ్లే మూమెంట్ లో రీకా వెంటనే వచ్చి యూజీని అయితే పట్టుకుంటుంది. ఇక ఇక్కడ యూజీకి అసలు ఏమీ అర్థం కాదు, ఇంకా బయటికి వెళ్ళలేకపోతూ ఉంటాడు. ఇక ఇప్పుడు యూతా చాలా స్మూత్ గా యూజీ చెస్ట్ లోకి తన సోడ్ ని అయితే దించేస్తాడు. ఇంకా తనంటాడు నన్ను క్షమించు యూజీ ఇతాదోరి. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు తెలిసే ఉంటుంది దీని నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది, నేను దాన్ని రేపు అప్లోడ్ చేస్తాను. రేపైతే రేపు, ఎల్లుండి అయితే ఎల్లుండి. సరే ఇక ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కింద లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.